వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు. పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందన్న చంద్రబాబు. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత. బాబు దమనకాండను మరో స్థాయికి చేరిందన్న జగన్. అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీ పడతా. అధికారులు 18 గంటలు పనిచేయాలన్న రేవంత్. సింగరేణిని కాపాడే బాధ్యత కేంద్రానిదే. కేసీఆర్ వల్లే సింగరేణి అప్పుల పాలైందన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలు. తెలంగాణ ఆస్తులు తాకట్టు పెడుతున్నారన్న కేటీఆర్. నీట్ వివాదంతో అమలులోకి నూతన చట్టం. పేపర్ లీక్ నిరోధక చట్టాన్ని తెచ్చిన కేంద్రం. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం మద్దతు. సకాలంలో జీఎస్టీ బకాయిలు చెల్లించాలన్న నిర్మలా సీతారామన్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ శాసనసభాపతిగా సీనియర్ ఎమ్మెల్యే చింతకాల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న ఎన్నికకు పొటెన్ స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీకర్ స్థానంలో కూర్చుండబెట్టారు. అసెంబ్లీలో అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్న పాత్రుడు ఒకరని సీఎం చంద్రబాబు అన్నారు. అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషమన్నారు. ఎన్టీఆర్ పిలుపుతో 25 ఏళ్ల వయసులో అయ్యన్న పాత్రుడు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్ర వేశారని కొనియాడారు. ఏ పదవి ఇచ్చినా వన్నె తెచ్చారని తెలిపారు. ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. తన కుటుంబం గురించి ఇష్టానుసారం మాట్లాడారని, మైక్ ఇవ్వకుండా చేసి అవమానపరిచారని చెప్పారు. సీఎంగానే అసెంబ్లీకి వస్తానని ఆ రోజే గట్టిగా చెప్పానని, కౌరవ సభకు రాను, గౌరవ సభకే వస్తానని స్పష్టం చేశానని తెలిపారు. రాష్ట్రంలోని ఆడపడుచులకు అవమానించారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలు అంతా గమనించి తనను గౌరవ సభకు పంపారని తెలిపారు. శాసనసభ అంటే చాలా భిన్నంగా నడిచింది. ఎంతో పవిత్రమైన శాసనసభను గత ప్రభుత్వం ఒక వికృతమైన పోకడలు, నీచ రాజకీయాలు, వ్యక్తిత్వ హననానికి ఒక వేదికగా చేశారు. ఇదే అసెంబ్లీలో దూషణలు, బూతులు, విక్కరింతలు, కక్ష సాధింపులు, మైకు లేకుండా పోవడం ఒకటి కాదు, చాలా సమస్యలు వచ్చాయి. అదే సమయంలో ఫస్ట్ టైం వచ్చిన ఎమ్మెల్యే బాధ్యతారహితంగా 6-7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని వెక్కిరించడం, బూతులు తిట్టడం, చాలా వల్గర్గా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని వశం చేస్తే వాళ్ళపైన సభలోనే దాడి చేయడం, నీచంగా మాట్లాడడం, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను కూడా ఇదే హౌస్లో చాలా బాధపడిన సందర్భంలో మెంబర్స్ అందరం ఉన్నాం. నన్ను గురించి, నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వమని అడిగాను. మేము నిరసన తెలియజేసి ఎడతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు. ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు,
మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు తాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప అదర్వైజ్ ఇది ఒక గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైసీపీ కార్యాలయం కోసం నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. నీటిపారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని చేపట్టారు. బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైసీపీ కార్యాలయం కోసం అప్పటి జగన్ సర్కారు కట్టబెట్టింది. ఈ అక్రమ నిర్మాణంపై వైసీపీకి సిఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఉదయం అధికారులు కూల్చివేశారు. వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని మండిపడ్డారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలను బేఖతారు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారని తెలిపారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదు, వెన్ను చూపేది లేదని, అంతకన్నా లేదని తేల్చి చెప్పారు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తామని తెలిపారు. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నానన్నారు మాజీ సీఎం జగన్. వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనకు బదులు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. టీడీపీ నేతలు అసెంబ్లీలో నీతులు మాట్లాడుతున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. అయినా అధికారంలోకి వచ్చి 20 రోజులు పూర్తవక ముందే రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారాయన్నారు. ఒకవేళ తాము తలుచుకుంటే ఆ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయం ఉండేదా అని ప్రశ్నించారు. ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వారు ఏదైతే ముందు నుంచి వారు ఎన్నికల ప్రచారంలో చెప్పారో, వారు అధికారంలోకి రాకమునుపు చెప్పారో, వారు చెప్పినటువంటి ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పైపెచ్చు ఈరోజు అసెంబ్లీలో నీతులు మాట్లాడుతూ ఉన్నారు. 6 నెలల పాటు వారికి హనీమూన్ పీరియడ్ అనేటువంటిది నడుస్తూ ఉంది. వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మనం సమయం ఇవ్వాలి. వారు తీసుకునేటువంటి నిర్ణయాలకు మనం సమయం ఇవ్వాలి. ఇప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి పని లేదు. 6 నెలల తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ చూసిన తర్వాత అప్పుడు మనం స్పందిద్దాం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశంలో చెప్పారు. దానికి కూడా వారు సమయం ఇవ్వట్లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం మంగళగిరిలో అది వాగు. సో ప్రజాస్వామ్యంలో కొన్ని నిర్ణయాలు మనం ఆలోచన చేసి, సరే వారు కూడా తర్వాత కోర్టుకు వెళ్ళారు, కోర్టులో స్టే తెచ్చుకున్నారు, ఇతరితర కారణాలు బోల్డ్ అని ఉండొచ్చు. వారు కూడా అనేక ప్రభుత్వ స్థలాల్ని వాళ్ళ ఆఫీసుల కోసం వారు కేటాయింపులు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం. వైసీపీ కార్యాలయాన్ని కూల్చడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలను పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు కేటాయించడం కొత్తది కాదన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాన్ని నిర్మించదని గుర్తు చేశారు. నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చడాన్ని ప్రజాస్వామికవాదులు ఖండించాలన్నారు. రాష్ట్ర ఆఫీస్ నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు ఇతరిత్రా ఉన్న వాహనాలను తీసుకొచ్చి సుమారుగా ఒక 2 గంటల్లోనే పూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దాన్ని కూడా మేము చూసి రావటం జరిగింది.
ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను క్యాబినెట్లో పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది. ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను వారి ఆఫీసులకు కేటాయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిర్మాణాలు చేపట్టిన మాట మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించబడినదే. మేము ఇక్కడ చాలా పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపుతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయటాన్ని ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తొలి సంతకం చేశారు. సచివాలయంలో ఇంధన శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు దశల వారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు సంబంధించిన రెండో సంతకం చేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో ఇంటింటికి 3 కిలోవాట్ల సోలార్ విద్యుత్ అందించే కార్యక్రమానికి సంబంధించి మూడో సంతకం చేశారు. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రీతిలో విద్యుత్ను అందించేందుకు విద్యుత్ సరఫరా డిమాండ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ మొదటి రోజు నేను ఛార్జ్ తీసుకున్నాను. 3 కార్యక్రమాల మీద మనం దృష్టి పెట్టాం. మొదటగా దాదాపు 44,500 మంది రైతులకి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి మొదటి సంతకం పెట్టాము. ఎందుకంటే చాలా కాలం నుంచి రైతులు బోర్లు వేసుకొని కరెంటు కనెక్షన్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కరెంటు కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటి సంతకం 44,500 మందికి విద్యుత్ కనెక్షన్లు ఇస్తా ఉన్నాం. రెండోది వచ్చేసరికి చాలా కాలం నుంచి గవర్నమెంట్ బిల్డింగ్స్ గవర్నమెంట్ వాళ్ళు కరెంటు బిల్లులు కట్టి కరెంటు బిల్లులు కట్టలేక ప్రతిసారి కూడా రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. ఈపురపాలెం ఘటనపై స్పందించిన ఆయన యువత మద్యం, డ్రగ్స్ మత్తుకు బానిసై అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వీటిపై ప్రభుత్వం వెంటనే ఉక్కుపాదం మోపాలని, యువతిని అత్యాచారం చేసి హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కర్రలతో కొట్టడం, ఆమెను చంపేయడం, రైలు పట్టాల పక్కన పడేయడం, దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదు. గంజాయి, డ్రగ్స్, మద్యం వీటికి అలవాటు పడి ఈ అసాంఘిక శక్తులు పేటరేగిపోతూ ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తుంది. సీతారాంపేటలో నిన్న తెల్లవారుజామున జరిగిన దుర్ఘటన, ఆ అత్యాచారం చాలా బాధాకరం. ఇది అమానుషం. 21 సంవత్సరాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీ పడే అవకాశం తనకు వచ్చిందని అన్నారు. చంద్రబాబు 18 గంటలు పనిచేసి తాను 12 గంటలు పనిచేస్తే సరిపోదన్నారు. రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పని చేయాల్సిందేనని చెప్పారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో హీరో బాలకృష్ణతో కలిసి సీఎం పాల్గొన్నారు. బసవతారకం ఆసుపత్రి లక్షలాది మందికి సేవలు అందిస్తుందని తెలిపారు. బసవతారకం ఆసుపత్రిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని చెప్పారు. మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి, ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో, సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు, మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో పోటీపడి ఈ 2 తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే. సింగరేణి దేశంలోని ప్రముఖమైన ప్రభుత్వ రంగ సంస్థ అన్నారు కిషన్ రెడ్డి. సింగరేణిని బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ జోక్యం దివాళా తీయించే ప్రయత్నం చేసిందన్నారు. సింగరేణిని ఆర్థికంగా, నైతికంగా దెబ్బతీయాలని కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుందన్నారు. 2014 ముందు 3,500 కోట్ల డిపాజిట్లు ఉంటే
కేసీఆర్ అహంకారపూరిత పరిపాలనతో సింగరేణిని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ సింగరేణి బొగ్గు గనుల విషయంలో లేకపోతే సింగరేణి కాలరీస్ విషయంలో ఒక విచిత్ర వాదన వితండ వాదన లేవనెత్తుతా ఉంది. సింగరేణిని పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. సింగరేణి ఒక తెలంగాణకే కాదు, దేశంలోనే ఒక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక మంచి సంస్థగా దాన్ని మనం ఆలోచన చేయవచ్చు. అనేక జిల్లాలలో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి వ్యవస్థను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము తమ రాజకీయ జోక్యంతో ఈరోజు దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు. లోపభూయిష్టమైనటువంటి విధానాలతో సింగరేణిని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. సింగరేణిని ఆర్థికంగా నైతికంగా దెబ్బతీయాలనే కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుంది. కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి అవకతవక విధానాలతో అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనతో మితిమీరిన జోక్యంతో ఈరోజు సింగరేణిని అప్పుల పాలు చేసినటువంటి ఘనత కేసీఆర్కు దక్కుతుంది. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు గనుల అమ్మకాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకించిందన్నారు. అందుకే ప్రభుత్వం ఏ రోజు వేలంలో పాల్గొనలేదని చెప్పారు. కానీ నేడు కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా వేలంలో పాల్గొని తెలంగాణ ప్రయోజనాలను దెబ్బకొడుతుందని మండిపడ్డారు. రేవంత్ ఆయన ప్రభుత్వం చేస్తున్న అబద్ధాల ప్రచారం చూసి జోసెఫ్ గోబెల్స్ కూడా తన సమాధిలోనే తలదించుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని పోరాటం చేసి రాష్ట్రం సాధించుకున్న పార్టీ తమదని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వినకుండా వాటిని క్రూరంగా అణచి వేల మందిని చంపిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. ముఖ్యమంత్రి గద్దెపై రేవంత్ ఎక్కిన తర్వాత కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న తీరు ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు గమనిస్తున్నారని చెప్పారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2 లక్షల రుణమాఫీ గతంలో ఎవరూ చేయలేదని, గత ప్రభుత్వాలు చేసిన రుణమాఫీ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. 2 లక్షల రుణమాఫీ దేశంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదని ఆయన తెలిపారు. రైతులకు సంబంధించిన ఏ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు. ప్రకటించిన విధంగా చెప్పిన మాటకు కట్టుబడి మాటకు మీద నిలబడే గవర్నమెంట్గా మడమ తిప్పకుండా ఆగస్టు 15 లోపే ఆగస్టు 15 పెట్టుకున్నాం. కానీ ఆగస్టు 10 కావచ్చు, ఆగస్టు 5 కావచ్చు, తప్పకుండా రుణమాఫీ చేయబోతున్నామని ఈ సందర్భంగా సంతోషంగా రైతులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి గారికి కూడా మీ అందరి తరఫున రైతుల పక్షాన అనుగుణంగా తెలంగాణ రైతుల పక్షాన, ఎందుకంటే రైతు అనేవాడు ముఖ్యం. ఎంత చేసినా మనం పెట్టుబడి పోదు, ఒకసారి అతివృష్టి, ఒకసారి అనావృష్టి, ఒకసారి రానవర్షం, ఒకసారి కరువు, పోయినసారి చూసిన నీళ్ళు లేక వేసిన పంటలు ఎదిగిపోవడం. ఈ పరిస్థితులలో 2 లక్షల రుణమాఫీ అనేది బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో చేయలే. ఇంకా జూలై ఎండింగ్ ఆగస్టు 1 లోపే. కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తుందని విమర్శించారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని, రైతు బంధు, రుణమాఫీతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. డిసెంబర్ 9 కల్లా రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పారని, 2 లక్షల రుణమాఫీ ఎవరికి వర్తిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. చేయడానికి రాదు, ఎన్నికల తర్వాత చేస్తాం ఇంత అని చెప్పినాం. సరే, ప్రజలు అవసరం ఉన్న వాళ్ళు అవసరార్థం ఇంకోరు మేము తొందర చేస్తామంటే అటువైపు మళ్తారు, తప్పేం లేదు ప్రజలది. కానీ ఏం చేస్తావు మరి? నువ్వు డిసెంబర్ 9 అని చెప్తివి, ఎందుకు చెప్పినావు మరి? హోల్సేల్గా 70 లక్షల మంది రైతుల్ని మోసం చేస్తావా? చేసినావు, మోసం చేసినావు. ఈ రుణమాఫీ విషయంలో కూడా ఒక విషయం ఏంటంటే, ఇంతకుముందు చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో వ్యవసాయ కమతాలు, హోల్డింగ్ ఆఫ్ ల్యాండ్ 5 ఎకరాల లోపు భూమి ఉండేటువంటి రైతులే 92.5% ఉన్నారు. అంటే 92.5% మంది రైతులు ఏ బ్యాంకుకు పోయినా ₹1,00,000 మించి లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరు ఇవ్వరు, అసాధ్యం అది. ఏ బ్యాంకు గైడ్ లైన్స్ అయినా కూడా ₹1,00,000 మించి 5 ఎకరాల భూమి ఉంటే ఎవరు ఇయ్యరు. 5 ఎకరాల భూమి పెట్టుకొని నేను 2 లక్షల రుణమాఫీ పోతే బ్యాంకు అడిగాడు. క్రాప్ లోన్ ఇచ్చేదే క్రాప్ లోన్, దీర్ఘకాలిక రుణం కాదు, పంట రుణం.
పంట రుణాల మాఫీ, క్రాప్ లోన్సే మొత్తం ఇవి దీర్ఘకాలిక. పార్టీ మార్పు ప్రచారంపై బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ స్పందించారు. తాను పార్టీ మారడం లేదని, అలాంటి ఆలోచన కూడా తనకు లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు వచ్చాయని సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతే తప్ప తాను పార్టీ మారే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశారు. రైతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. రివ్యూ మీటింగ్ పెట్టుకున్నా. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ ఎన్నికల లోపట, ఎమ్మెల్సీ ఎన్నికల లోపట రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఏ మండలం ఏదొచ్చింది, ఏ ఊరు ఎట్లొచ్చింది, ఎవరెవరు పనిచేసిందని రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కూడా. ఇది కావాలని ఎవరో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి నేను పార్టీ మారే ఆలోచన లేదు. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనేదే నా ధ్యేయం. నేను దానికోసమే సిద్ధంగా ఉన్నా. దయచేసి ఇవన్నీ కూడా సోషల్ మీడియా రిక్వెస్ట్లను, ప్రెస్ మీడియా వాళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. కొద్దిగా బాధతో ఉన్నా దాంతో. ఎందుకంటే పార్లమెంట్లో ఓడిపోయినామనో, అసెంబ్లీలో ఓడిపోయినామనో, ఇవన్నీ బాధతో ఉన్నాం తప్ప దయచేసి తప్పుడు ప్రచారం చేయకుండా నా జీవితంలో నేను ఇప్పుడు పార్టీ. యూనివర్సిటీల్లో విద్యా విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. దేశంలో విశ్వవిద్యాలయాలు సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉండటం లేదన్నారు. పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యూనివర్సిటీలు ఉండాలన్నారు. సిఐఏ ఇండస్ట్రీ అకాడమీ కాంక్లేవ్లోని పాల్గొన్న కేంద్ర మంత్రి విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో చాలామందికి స్కిల్స్ లేవని, స్కిల్స్ ఉన్న వాళ్ళకి జాబ్స్ అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ సంస్థలు ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలన్నారు. దేశ వనరులను సరైన రీతిలో ఉపయోగించుకోవాలని సూచించారు. जो नई शिक्षा नीति अपनाई है उसमें स्वाभाविक रूप से जोर इसी बात पर है कि हम व्यवसाय विमुख शिक्षा और स्किल डेवलपमेंट को प्रायोरिटी दें। इसका कारण ये है कि हमारे देश की सबसे बड़ी समस्या है गरीबी, और गरीबी अगर दूर करनी है तो हमें उद्योगों का निर्माण करना पड़ेगा। उद्योग और कैपिटल इन्वेस्टमेंट अगर हमारे क्षेत्र में लानी है तो हमें 4 बातें जरूरी है: वाटर, पावर, ट्रांसपोर्ट एंड कम्युनिकेशन। विदाउट दिस इंफ्रास्ट्रक्चर उद्योग भी नहीं आ सकते और कैपिटल इन्वेस्टमेंट भी नहीं आ सकती। और जब तक उद्योग व्यापार नहीं बढ़ेगा तब तक रोजगार निर्माण नहीं होगा, और जब तक रोजगार निर्माण नहीं होगा तब तक गरीबी दूर नहीं होगी। वी आर द फास्टेस्ट ग्रोइंग इकोनॉमी इन द वर्ल्ड, और हमारे प्रधानमंत्री कहते हैं कि हम तीसरी इकोनॉमी बने, और तीसरी इकोनॉमी बनाने के लिए हमें वर्ल्ड की तुलना में हमारी इंडस्ट्री को, ट्रेड बिजनेस को बढ़ाना होगा, एक्सपोर्ट को बढ़ाना होगा, इंपोर्ट को कम करना होगा। और विश्व में अगर हमको जाना, उस स्तर पर अगर हमको काम करना है तो हमारी क्वालिटी। ఢిల్లీలో నీటి సంక్షోభంపై ఆప్ మంత్రి అతీషి నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. రెండో రోజు దీక్షా స్థలంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా బీజేపీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. అతీషి నిరాహార దీక్ష అంతా బూటకమని బీజేపీ ఆరోపించింది. దక్షిణ ఢిల్లీలోని భోగత్లో శనివారం గందరగోళం ఏర్పడింది. అతీషి చేస్తున్న నిరాహార దీక్ష శనివారంతో రెండో రోజుకు చేరుకుంది. యమునా నదిలో ఢిల్లీకి రావాల్సిన వాటాను హర్యానా విడుదల చేయడం లేదని ఆరోపించారు. హర్యానా ప్రభుత్వం ఢిల్లీలోని ప్రజలకు ఎక్కువ నీటిని విడుదల చేసే వరకు తాను ఏమీ తిననని చెప్పారు. जैसा कि आप जानते हैं दिल्ली में बहुत पानी की कमी है। इतनी भीषण गर्मी में जब दिल्ली वालों को ज़्यादा पानी चाहिए था, यहाँ पे पानी की कमी हो गई है। दिल्ली के पास अपना पानी नहीं है। दिल्ली में जो सारा पानी आता है वो पड़ोसी राज्यों से आता है। दिल्ली में कुल 1005 MGD पानी आता है जो दिल्ली के घरों में जाता है। इसमें से 613 MGD पानी हरियाणा से आता है, लेकिन पिछले कई हफ्तों से लगातार हरियाणा सिर्फ 513 MGD पानी भेज रहा है, यानी 100 MGD पानी, 100 मिलियन गैलन प्रतिदिन पानी कम भेज रहा है। 1 MGD यानी 1 मिलियन गैलन पानी 28,500 लोगों को पानी देता है। यानी अगर हरियाणा 100 मिलियन गैलन पानी कम दे रहा है तो 28 लाख से ज़्यादा दिल्ली वालों को पानी नहीं मिल रहा। 28 लाख दिल्ली वाले చిరు వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పన్నులు కట్టేవారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నామన్నారు. జీఎస్టీ సెక్షన్ 73 కింద డిమాండ్ నోటీసులు ఇచ్చామని తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలోగా పన్ను కట్టేవారికి మినహాయింపులు ఇస్తామన్న ఆమె జీఎస్టీపై ట్రైబ్యునళ్లు, కోర్టులకు వెళ్లే ట్రాన్సాక్షన్స్ పరిమితి పెంచామని పేర్కొన్నారు. సిజిఎస్టీ చట్టంలో సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించిందని, జీఎస్టీ కట్టేందుకు చివరి తేదీ గడువు పొడిగించామని తెలిపారు.
అక్రమాలు జరగకుండా ఆధార్ అథెంటిఫికేషన్ తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అన్ని కార్బన్ బాక్సులపై జీఎస్టీ తగ్గిస్తున్నామని అన్నారు. స్ప్రింక్లర్లపై జీఎస్టీని 12% తగ్గిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నీట్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్తో దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపింది. మరోవైపు విద్యార్థుల ఆందోళనతో నిరసన జ్వాల రాజుకుంది. దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన కేంద్రం కఠిన చర్యలకు పూనుకుంది. ఈ క్రమంలోనే ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ను తీసుకొచ్చింది. ఈ చట్టం జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు రాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చట్టాన్ని లోక్సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలోనే చేసినప్పటికీ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో అమలు తేదీని ప్రకటించలేదు. ఈ చట్టం ప్రకారం చట్టవిరుద్ధంగా పరీక్ష పత్రాలను అందుకున్న, ప్రశ్నలు సమాధానాలు లీక్ చేసిన, పరీక్షకు హాజరయ్యే వారికి అనుచిత సాయం చేసిన, సాంకేతికత సాయంతో కంప్యూటర్ నెట్వర్క్ను ట్యాంపరింగ్ చేసిన, నకిలీ పరీక్షలు నిర్వహణ, నకిలీ హాల్ టికెట్లు జారీ చేసిన నేరంగా పరిగణిస్తారు. అందుకు బాధ్యులైన వారికి కనీసం 3 ఏళ్ల జైలు శిక్ష, గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, దీంతోపాటు కోటి వరకు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఇందులో భాగస్వాములైన వారు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు. అంతేకాదు, పరీక్ష నిర్వహణకు అయిన మొత్తాన్ని వారి నుంచి వసూలు చేస్తారు. ఇకపై పేపర్ లీకేజీపై కొత్త చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయనున్నారు. అధికారుల పాత్ర ఉంటే వారి పట్ల కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి 3 ఏళ్ల జైలు, కోటి రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. దక్షిణ ఆర్కన్సాస్లోని జనరల్ స్టోర్లో జరిగిన కాల్పుల్లో 2 మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. ఫ్లోర్డేస్లోని మ్యాడ్ బుట్చర్ జనరల్ స్టోర్లో చొరబడిన దుండగులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో సాయుధుడు తీవ్రంగా గాయపడ్డారని ఆర్కాన్సాస్ రాష్ట్ర పోలీసులు తెలిపారు. ఈ సమయంలో లా ఎన్ఫోర్స్మెంట్ అధికారిపై కూడా కాల్పులు జరిపారని, అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. పసిడి రేట్లు మళ్లీ పరుగులు పెట్టింది. దేశీయంగా బంగారం రేట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు 750 పెరిగి తులం 67,150 వద్ద కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 810 రూపాయలు ఎగబాకి 10 గ్రాములకు 73,250కి చేరింది. ఇక బంగారం ధరల బాటలోనే వెండి రేటు కూడా భారీగానే పెరిగింది. వెండి 1,500 రూపాయలు పెరిగి కేజీకి 98,500కు చేరింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.